రోజు మన వాక్య ధ్యానాంశం కొరకు మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారైతే పాత్రులు కారు. చాలు, ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ, గట్టిగా చెప్పాలి, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈరోజు మన వాక్య సందేశం పేరు పాత్రులు అనండి. ఒకసారి మీ నోటితో ఓకే, ఆ ఒక్క మాట ఈ పూట మనం ధ్యానం చేస్తాం. దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఈ మాటను వివరించి మనల్ని బలపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన రాజ్య వ్యాప్తి గురించి ఎక్కువ శాతం ఉపమానాలే తెలియజేస్తూ వచ్చారు. ఆయన ఉపమానం లేకుండా ఏదీ బోధించలేదు ప్రభు. ఎక్కువ శాతం ఉపమానాలతోనే ప్రభు ఆయన రాజ్య వ్యాప్తిని గురించి మాట్లాడారు. ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని చెప్పారు ప్రభు. పెండ్లి విందును గురించి రాజు ఆ విందు గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందును చేసిన ఒక రాజుని పోలి ఉన్నదని, ఆ పెండ్లి విందుకి అనేకులకి ఆహ్వానం ఇచ్చారు కానీ వాళ్ళు రాలేదు. అప్పుడు రాజమార్గంలోకి వెళ్ళి కనపడిన వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినట్లుగా, వచ్చిన వాళ్ళలో పెండ్లి విందులో రాజవస్త్రాలు, పెండ్లి వస్త్రాలు లేకుండా కూర్చుని భోజనం చేస్తున్న వాడిని ఇదిగో వెలుపుల చీకటికి వెళ్ళిపో అని చెప్పిన సందర్భాలు. సో ఈ ఉపమానం అంతా కూడా దేవుని యొక్క రాకడను గురించి, రాజ్యాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, ఈ పెండ్లి విందుని గురించి ప్రభు మాట్లాడుతూ ఇక్కడ చెప్తూ వచ్చాడు. పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడిన వాళ్ళైతే పాత్రులు కాలేదు అని యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్పినాడు. ఈరోజు కూడా మనం అందరం ఈ ప్రార్థన మందిరానికి వచ్చాం, దైవ సన్నిధిలో కూర్చున్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం. అయితే మన ఆత్మీయ జీవితాలు దేవుని సన్నిధిలో అర్హులుగా, పాత్రలుగా, ఆయనకి ఇష్టలుగా మారేటట్లుగా మన భక్తి జీవితాలు ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని సందర్భాలు మీకు ఈ వాక్యాన్ని అన్వయించుకుంటూ తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. అందులో ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే, శతాధిపతి యొక్క దాసుడు బలహీనంగా ఉన్నాడయ్యా, నీ ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా, నా దాసుడు బాగైపోతాడు అనండి. యేసయ్య అంటారు, నేను మీ ఇంటికి వస్తానయ్యా అని అంటే, ఈ దాసుడు అంటాడు, నువ్వు ఇంటికి రావాలి అని ఉంది కానయ్యా, నీవు మా ఇంటికి రావటానికి నేనైతే యోగ్యుణ్ణి కాదు, నేనైతే పాత్రుని కాదు. మరి ఆ ఇంట్లో ఏ బ్రాందీ బాటిల్ ఉన్నాయో తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. చాలామంది మేము గృహాలు దర్శిస్తాం, ఏ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీ ఇల్లు అడ్రస్ ఎక్కడుంటారు, మీరు ఏ టైంలో ఉంటారు, మేము మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తానంటే వాళ్ళు చెప్పే మాటలంటే, పాస్టర్ గారండి మా ఇల్లు అంత మీరు అనుకున్నంత బాగుండదండి. నేనంటాను, మీ ఇల్లు చూడటానికి కాదు మేము వచ్చేది, మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చేది. మీ సమస్యలు అంటే ఆదివారం వచ్చినప్పుడు ఎవరెవరు ఏ సమస్యతో వస్తారో తెలియదు, అంత హరిబరిగా ఉంటుంది, కష్టమైపోతుంది. హౌస్ విజిటింగ్ అనేది మీ సమస్యలు ఏంటి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, మీరు ఏం చేస్తుంటారు, దేని గురించి మేము ప్రార్థన చేయాలంటే, హైగారు మీరు అనుకున్నంత ఇల్లు మా ఇల్లు అంత బాగుండదండి, చిన్న గుడిసె. అట్లా కాదమ్మా, చిన్న గుడిసైనా పర్వాలేదు, కుర్చీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేము వచ్చేది ఎందుకంటే మీ సమస్యల గురించి ప్రార్థన చేయడానికి. ఈ తండ్రి ఏమంటారంటే, ప్రభువా నువ్వు మా ఇంటికి రావటానికి నేనైతే యోగ్యుడిని కాదు అని అంటున్నాడు.
నేనైతే పాత్రుణ్ణి కాదు అంటున్నాడు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం, నేను శతాధిపతే, 100 మందికి అధిపతిగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వస్తానంటే ఆ ఇంటికి వచ్చేటట్లుగా ఆ ఇల్లు అంత సిద్ధంగా లేదు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మన హృదయం అనే ఇంటిలో అనేకమైన అపవిత్రమైన వాటిని నింపుకుని ఉంటాం. యేసయ్య వచ్చి పాల్గొనేటట్లుగా మన ఇల్లు సిద్ధమై ఉండదు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం ప్రభు పాదాల దగ్గర నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏ విధము చేతనైనా మనమందరం ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ పాత్రులుగా అర్హులుగా మార్చబడుదురుగాక. పెండ్లి విందుకు వాళ్ళు పిలువబడిన వాళ్ళు పాత్రులు కాలేదు. నీ ఆత్మీయ జీవితం దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలే కానీ అర్హత లేనివాడిగా ఉండకూడదని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో కొన్ని విలువైన మాటలు మీకు గుర్తు చేసి సబ్జెక్టులోకి వెళతాను. పెండ్లి విందు చేసిన వారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. పెండ్లి విందు చేసిన ఆయన తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఎవరిది ఆ పెండ్లి విందు అంటే యేసుక్రీస్తు ప్రభు. విందు ఏంటయ్యా ఆ విందు అంటే సిలువ బలియాగం. మనందరి కొరకు ఆయన చేసిన త్యాగం అదే కదా, గొప్ప త్యాగం చేశాడు ఆయన. పిలువబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. పిలువబడిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. కానీ పిలువబడిన వాళ్ళు రాలేదు, కానీ విశ్వాసులు వచ్చారు అక్కడికి. మనమే ఆ విందులో పాల్గొంటూ వచ్చాం. వాస్తవంగా దేవుడు అంటారు కదా, నేను ఇశ్రాయేల్లో నశించిపోయిన వాళ్ళ కొరకు వచ్చాను అని అంటే వాళ్ళు అంగీకరించలేదు ప్రభుని. మనము దేవుని యొద్దకు రావడానికి, ఈ గొప్ప విందులో పాల్గొనడానికి, యేసయ్య శిలువ బలియాగం మనం అర్థం చేసుకుని క్రీస్తుని వెంబడించడానికి ఈ ఉన్నతమైన కృపను దేవుడు మనకిచ్చాడు. ఇంకా ఎంతమంది అయోగ్యులుగా అనర్హులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ పరలోకపు విందులో పాల్గొందురుగాక. ఒకసారి అందరూ చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఒక ఉద్యోగం చేయాలంటే ఆ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఉండాలి. లేకపోతే ఆ ఉద్యోగాల్లో వాళ్ళకి ఖచ్చితంగా పాల్గొనే అవకాశం లేదు. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఏదైనా టీచర్ ఉద్యోగమైనా, లేకపోతే పోస్ట్ మ్యాన్ ఉద్యోగమైనా, రైల్వే ఉద్యోగమైనా, ఏదైనా ఏ ఉద్యోగంలో అయినా సరే ఖచ్చితంగా అర్హత అనేది ఉంటుంది, క్వాలిఫై అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో ఒక డిగ్రీ అయినా చేసి ఉండాలి మీరు అని అడుగుతారు. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ జాబ్కి ఎలా అవుతారు. దేవుని సన్నిధిలో కూడా మనం వచ్చి వెళుతున్నట్లుగా కాకుండా దేవుని సన్నిధిలో మనం పాత్రులుగా అర్హులుగా మారిపోయిన వారిగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఈరోజు మనిషి దేనికి పాత్రుడైపోతున్నాడు తెలుసండి? బైబిల్ చదువుతూ ఉంటే దేవునికి పాత్రులు కావలసిన మనుషులు ఈరోజు దేనికి పాత్రులు అయిపోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంటే, కొంతమంది అయితే వాక్యం ఇలా చెప్తుంది, శిక్షకు పాత్రులు అయిపోతున్నారటండి. యేసయ్య ఏమో నీవు పొందవలసిన శిక్ష అంతా ఆయన భరించాడు. యేసయ్య ఏమో నీకోసం బలియాగమే తన ప్రాణం ఆఖరి రక్తం బట్టు వరకు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టేస్తే ఇంకా అనేకులు శిక్షకు పాత్రులైపోతూ ఉన్నారు. కొందరైతే శిక్షకు పాత్రులైపోతున్నారు. కొందరు మరికొంతమందిని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, కొంతమంది అయితే అవమానానికి పాత్రులైపోతున్నారు అన్నాడు. ఈ రోజుల్లో చాలామందిని మీరు చూడండి, అవమానించబడిన స్థితిలో కనబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత భక్తిని చూస్తూ ఉంటుంటే అవమానించబడిన స్థితిలో ఉంటున్నారు. అవమానానికి పాత్రులు అవుతున్నారు కొంతమంది. మరికొంతమంది అయితే వాక్యంలో రాయబడి ఉంది, ఏకంగా మరణానికే పాత్రులైపోతున్నారట. ఇలాగా లోకంలో ఎంతోమంది శిక్షకు పాత్రలయ్యే వాళ్ళు కొందరు,
అవమానానికి పాత్రులయ్యే వాళ్ళు మరికొంతమంది చివరికి వాళ్ళు మరణానికి పాత్రులుగా మారిపోతున్నారు. ఈ ఉదయకాలం దేవుని పాద సన్నిధిలో కూర్చున్న నీవు ఆ పరలోకపు విందుకి, దేవుడు పిలిచిన ఆ విందుకి మనం అర్హులుగా మారాలి కానీ, పాత్రులుగా అర్హులుగా మారాలి కానీ ఏ విధము చేతనైనా మిగిలిపోయేవారిగా మనం ఉండకూడదు. యేసు నాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? ఖచ్చితంగా దేవుని యొక్క అభిలాష అది. మనం అర్హులం కావాలి, పాత్రులం కావాలన్నదే దేవుని యొక్క చిత్తం, దైవ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, లేఖనాల్లో చదువుతూ ఉంటే నోవహు వాడ కట్టుట యొక్క ముఖ్య ఉద్దేశం, నోవహు వాడను నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ కూడా ఆ వాడలోనికి రావాలి. అదే కాన్సెప్ట్తోనే ఆ వాడను 3 అంతస్తుల వాడను సిద్ధం చేయించాడు దేవుడు. ఎవరు పనిచేసేవాళ్ళు లేకపోయినా నోవహు ఒక్కడే, అదే కృప పొందిన వాడంటే అర్థం ఏంటంటే ఎవ్వరు లేకపోయినా దేవుడి పని అయిపోతుంది బిడ్డ. అసలు వాస్తవంగా చెప్పుకోవాలంటే అక్కడ సహకరించే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ సమయంలో కూడా దేవుడు నోవహు చేత అద్భుతంగా వాడ కట్టించాడు. చెక్క ముక్క తీసుకొచ్చేవాళ్ళు లేడు, కార్పెంటర్ పనిచేసి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, స్క్రూలు వేసేవారు, బిగించేవాళ్ళు, కనీసం ఒక చెక్క పట్టుకోవడానికి ఇంకొకరు ఉండాలి తోడు, ఎవరు లేరు. అప్పుడు ఎవరు లేకపోయినా ఆయన అద్భుతంగా వాడ నిర్మించాడు. వాడంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు పిలుస్తున్నాడు. ఎంతమందిని? 120 సంవత్సరాలు పిలిచాడంట నోవహు. కానీ ఆ పిలుపు అందుకుని ఎవరు కూడా ఆ వాడలోనికి రావట్లేదు, అర్హులుగా మారటం లేదు. తన ఇంటి వాళ్ళు మాత్రమే ఆ వాడలోనికి వచ్చారు. రాని వచ్చింది దేవుడు చెప్పినట్లుగా జలప్రలయం వచ్చిన తర్వాత వాడలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. వాడ బయటేమో వేదనకరమైన పరిస్థితి. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు కూడా ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన విందుశాలకి మనల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా మనం పాత్రులము కావాలి, అర్హులుగా మారాలి. సేవకి కూడా ఒక అర్హతను కోరుకుంటాం. దేవుడు ఏదైనా లోకపరంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మీరు చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చూస్తే ఈ అబ్బాయి యోగ్యుడైనా, ఈ అబ్బాయి అర్హుడైనా, లేకపోతే ఈ అమ్మాయి అర్హురాలేనా అని అనుకుని చూసి ఖచ్చితంగా వాళ్ళని ఈ ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటుంటే ఆ పెళ్లి సంబంధాల్లో వీళ్ళు అర్హులేనా, మనకి తగిన వాళ్ళేనా, వీళ్ళకి జాబ్ ఉందా, లేకపోతే ఇల్లు ఉందా, లేకపోతే అమ్మాయిని బాగానే చూసుకుంటాడా, ఈ విధంగా అన్నీ ఆలోచించుకుని అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తేనే కానీ ఆ పెళ్లి విషయంలో ముందడుగు వేయరు. సో దేవుడు కూడా తన రాజ్యానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు మనం అర్హులుగానే మనం మారాలి కానీ పిలువబడిన వాళ్ళు అర్హులు కాకుండా విడవబడిన ఆ స్థితిలో మనం ఉండకూడదు. యేసయ్య ఎన్నో ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యము ఇదిగో 10 మంది పెండ్లి కుమార్తెల్ని కలిగిన వారిని పోలి ఉన్నది. అందులో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఈ సిద్ధపడిన వాళ్ళ స్థితి చూస్తే వాళ్ళ దివిటీలో నూనె ఉంది. పెండ్లి కుమారుడు వచ్చాడు, వచ్చిన వెంటనే ఆయన ఎత్తబడే గుంపులో వాళ్ళు ఉన్నారు. సో బుద్ధి లేని వాళ్ళ స్థితి చూస్తే దివిటీల్లో నూనె లేదు, కాగా కునికి నిద్రిస్తూ ఉన్నారట. ప్రభు వచ్చాడు, వీళ్ళు విడవబడ్డారు. అందుకే ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణలో కూర్చున్న మీరందరూ దేవుని యొక్క పెండ్లి విందుకు పాత్రులుగా అర్హులుగా మారాలి. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ పూట నా ప్రశ్న, ఏ విషయాల్లో మనం పాత్రులు కావాలి, లేకపోతే దేనికి మనం పాత్రులు కావాలి అని ఆలోచిస్తే బైబిల్లోంచి ఒక క్లుప్తంగా 3 విషయాలు, ముచ్చటగా 3 మాటలు నేను చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని నేను కోరుకున్నాను. ఏ విషయాల్లో మనం పాత్రులు కావాలి, దేనికి మనం పాత్రులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడో
ఒక్క 3 విషయాలు త్వరగా నేను చెప్తాను. ఈ సందేశం ద్వారా మీరు బలపడాలని కోరుకుంటున్నాను. ఓకే, చదవండి. నెంబర్ 1, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదవగా విందాం. దేనికి మనం పాత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడో అనంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, ఇందుకు చదవక ఇందుకు నూర్చెడి ఎద్దుకు చిక్కము పెట్టవద్దని లేఖనము చెప్తున్నది. మరియు పనివాడు తన జీతానికి పాత్రుడు. చాలు. మొదటి మాట, ఏ విషయాల్లో మనం పాత్రులుగా మారాలి లేదా దేనికి మనం పాత్రులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, నెంబర్ 1, పనివాడు జీతానికి పాత్రుడు. చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్పండి పదాలని. ఓకే, పనివాడు జీతానికి పాత్రుడు కావాలి. అక్కడ చెప్తూ పాలన పద్ధతిని గురించి ప్రభు మాట్లాడుతూ, వాక్య ఉపదేశం చేస్తున్న దైవజనుని గురించి మాట్లాడుతూ, నూర్చెడు ఎద్దుకి చెక్కం పెట్టకూడదు. బాగుగా పాలన చేసేవారు, బాగా వాక్యాన్ని బోధించి ఉపదేశించి మనకి దేవుని పాఠాన్ని ప్రకటిస్తున్న వారిని రెట్టింపు సన్మానానికి అర్హులుగా మనం ఎంచాలి అని ఆ మాటలు దైవజనుడు చెప్తూ లాస్ట్కి వచ్చినప్పటికీ ఈ మాట అంటున్నాడు. ఇదిగో, ఆ నూర్చేడి ఎద్దుకి చిక్కం పెట్టకూడదు, పనివాడు జీతానికి పాత్రుడవుతాడు అన్నాడు. వాస్తవంగా మనం ఆలోచిద్దాం. ఒక ఎద్దుని మీరు చూస్తే పూర్వదినాల్లో, ఇప్పుడంటే ట్రాక్టర్స్, మిషన్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడున్న టెక్నాలజీ చూస్తే చేలు, పంటలు పండించే రైతులకు తెలుస్తూ ఉంటుంది. మనమందరం చుట్టూ చేలు ఉన్నాయి, చూస్తూ ఉంటాం మేము కూడా. ఇప్పుడున్న టెక్నాలజీని చూస్తూ ఉంటుంటే ఈ పొలాల్లో దమ్ము చేయటానికి పూర్వదినాల్లో ఎద్దుల్ని వాడుతూ ఉండేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి, ట్రాక్టర్స్ వచ్చేసినవి, అవే దమ్ము చేసుకుని వెళ్ళిపోతున్నాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఊడ్చే మిషన్లు కూడా వచ్చేసినాయి. మనుషులతో ఏం పని లేదు ఇప్పుడు అసలు. ఊడ్చే మిషన్లు వచ్చేసినాయి, ఆ తర్వాత కోత కోసే మిషన్లు వచ్చేసినాయి. ఇక రాబోయే కాలం ఎట్లా ఉంటుందో మనకి ఇంక తెలియదు. ఒకసారి మీరు ఊహించుకోండి. తెలివి ఎక్కువైపోయిందంట. వాక్యంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాశాడు, అధిక తెలివి ఎక్కువ అవుతుందట. టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషులతో పెద్దగా పని ఉండట్లేదు, అన్ని మిషన్లు చేస్తూ ఉన్నాయి. పూర్వదినాల్లో మనం చూస్తే ఎలాంటి పరిస్థితులు అంటే, ఖచ్చితంగా ఎద్దుతోనే అన్ని పనులు జరుగుతూ ఉండేవి. పొలంలో పని చేయాలంటే ఖచ్చితంగా ఎద్దు ఉండాలి, అరక దున్నాలి, పొలాన్ని దున్నాలి. ఎద్దు చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పొలంలో దున్నటానికి ఎద్దు ఉపయోగపడుతూ ఉంటే, పని చేస్తూ ఉంటుంటే, ఆ తర్వాత విత్తనాలు నాటిన తర్వాత మరలా అది మొలకెత్తి చక్కగా ఫలం ఇచ్చి పంట కోసేటప్పుడు ఆ కోసిన పంటని మళ్ళా ఎద్దులే తీసుకుని కలంలోకి తీసుకెళ్తూ ఉండే, మోసుకుని వెళ్ళటం. మరలా దాన్ని కుప్పనూర్చిన తర్వాత, అంటే పొడుగేసిన తర్వాత వాటిని తొక్కటానికి కూడా ఎద్దులను ఉపయోగిస్తూ ఉండేవారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ పని పూర్తంతా అవ్వాలంటే ఎద్దు లేకుండా పని అయ్యేది కాదు. అందుకే బైబిల్లో మహారాజైన సొలొమోను ఏమంటాడంటే, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అన్నాడు. ఎక్కడ ఎద్దులు ఉంటాయో అక్కడ గాదిలో ధాన్యం ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడుతుంది కాబట్టి ఎద్దు. ఇప్పుడు అంత పని చేస్తున్న ఆ ఎద్దుకి ఒకవేళ అక్కడ పని చేస్తున్నప్పుడు ఆకలేస్తే ఆహారం తింటుంది అని ఆ చిక్కం పెట్టేసేవారట. అక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, కష్టపడుతున్న నూర్చే ఎద్దుకి చిక్కం పెట్టకూడదు. అలాగే ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని వాళ్ళు జీతానికి పాత్రులు అవుతారు. ఈ ఎద్దు ఎంత కష్టపడుతూ వచ్చిందో ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే, ఆ రైతుకి చేతికి సహాయము, ఫలము దొరుకుతుందంటే
ఆ రైతు అంత దీవెనకరంగా ఉన్నాడంటే ఆ ఎద్దు యొక్క కష్టమే అని చెప్పాలి. ఆ ఎద్దు యొక్క కష్టాన్ని బట్టి ఆ ఫలమంతా రాబడి అంతా తన చేతికి వస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నారు కదా, మీ ఆత్మీయ జీవితాలు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక ఎద్దు వలె దేవుని సన్నిధిలో పని చేయగలిగితే, ఎద్దు ఎక్కడ సుఖపడటానికి ఇష్టపడదు, ఎక్కువగా శ్రమ పడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే తన భుజాలపైన కాడి పెట్టిన ఎంత బరువైన లాక్కుంటా ఈడ్చుకుంటా వెళుతూ ఉంటుంది. అంత కష్టపడి పనిచేస్తుంది కాబట్టి ఆ యజమానుడికి ఒక ఫలం వస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీ ఆత్మీయ జీవితాల్లో ఎద్దు వలె మీరు కష్టపడి పని చేయగలిగితే మీ పనికి తగిన జీతాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? ఆ మంద కాపరి అంటే సంఘాన్ని నడిపిస్తున్న కాపరి ఖచ్చితంగా మంద పాలు తాగాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎద్దు వలె ఒక కాపరి కష్టపడుతూనే ఉంటాడు. పంట చేతికి రావడానికి ఎద్దు ఎంత శ్రమ పడుతుందో కాపరి కూడా అలాగే శ్రమ పడుతూ ఉంటాడు. ఒక విశ్వాసి కూడా అలాగ శ్రమపడి పని చేయగలిగితే పనివాడు ఖచ్చితంగా జీతానికి పాత్రుడవుతాడు. దేవుని సన్నిధిలో మీరు పని చేయగలిగితే మీ పనికి ఒక జీతం ఉన్నది. ఈ భూమి మీద ఏ జీతం లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఏ పని ఇప్పుడు చేసే ప్రతి మనిషి ఏ పని చేసినా ఆ పనికి ఒక జీతం ఉంది. భౌతికంగా ఆలోచిద్దాం. ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు చాలా ఉన్నాయి. ఆ పనికి ఎంత కష్టపడుతున్నారో ఆ పనికి తగిన జీతం వాళ్ళు పొందుకుంటున్నారు. ఈరోజు కూడా దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని కొరకు నువ్వు పని చేయగలిగితే ఒక జీతం ఉన్నది. ఇప్పుడు నెల రోజులు కష్టపడిన తర్వాత 1వ తారీఖు వస్తే లేదా ఆ ఫస్ట్ వీక్లో వాళ్ళకి శాలరీ అందుతూ ఉంటుంది. ఈ నెల రోజులు వాడు పడిన కష్టానికి ఒక జీతం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగే దేవుని మందిరానికి వచ్చి వెళుతున్న నీలో కూడా దేవుని సన్నిధిలో ఎంతో పని ఉంది. ఆ పని నువ్వు చేయగలిగితే ఆ పనివాడు జీతానికి పాత్రుడవుతాడు. సింపుల్గా అర్థమయ్యేట్లుగా చెప్తాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఖచ్చితంగా సంఘంలో చాలా పనులు ఉన్నాయి, నువ్వు చెయ్యాలే కానీ నీ పనికి ఖచ్చితంగా జీతం ఉంది. విజయవాడ ప్రాంతంలో ఒక తల్లి చిన్న బడ్డీ షాప్ అంటే చిన్న కిరాణా షాప్ లాంటిది చిన్న బడ్డీ ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఎట్లాగా అంటే చిన్న అరుగు దగ్గర చిన్న బడ్డీ ఒకటి పెట్టుకుని చిన్నగానే తన దగ్గర ఉన్న చిన్న చిన్న చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్న చిన్నవి ఫ్యాన్సీకి సంబంధించినవి, సబ్బులు, ఇవన్నీ చిన్న అరుగు మీద పెట్టుకుని తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఉన్న ఆమె ఎలాంటిది అని అంటే హ్యాండిక్యాప్, అసలే కాళ్ళు పనిచేయవు, సరిగ్గా నడవలేని పరిస్థితి, అరుగు మీదే అలాగే చిన్న వ్యాపారం చేసుకుంటా తన జీవనాన్ని కొనసాగించుకుంటుంది. ఆదివారం ఆరాధనకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ షాప్ తాళం వేసి ఉంటుంది. అందరికన్నా సంఘస్థుల్లో ఉన్నవాళ్ళు అందరికన్నా ముందు దేవుని మందిరానికి వెళ్తుంది తల్లి. ఒకసారి దైవజనులు దేవుని సేవకులు ఎక్కడో మీటింగ్కి వెళదామని సిద్ధమై ఉన్నారు. ఆ రోజు బ్రదర్స్కి చెప్పారట, అరే బాబు మీరు రెడీ అవ్వండి, త్వరగా మనం మీటింగ్కి వెళ్ళాలి అని అంటే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఈవినింగ్ 5 o'clock అవుతుంది, ఆ సాయంకాలం 5 అవుతుంది. మీటింగ్ 7 గంటలకి వీళ్ళు రెడీ అయిపోయి కారు ఎక్కి రెడీ సిద్ధం చేసుకుని కీబోర్డు, తబలా అన్నీ డిక్కీలో పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నారు. ఇక వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్గా కారు మూవ్ అయిపోతుంది. ఈ లోపల ఆ సహోదరి ఆ రిక్షా వేసుకుని ప్రార్థన మందిరానికి వస్తూ ఉంది. చూసారంట పాస్టర్ గారు, చూసి
ఆల్రెడీ వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నాడు. ఆమె వస్తూ ఉంది. పాస్టర్ గారు ఒక సంబంధించినవన్నీ లైవ్కి సంబంధించినవన్నీ పెట్టారని అడుగుతున్నారు. వాళ్ళని అన్నీ రెడీ చేస్తామండి, మీటింగ్కి వెళ్దాం. ఓకే ఇక వెళ్ళిపోదాము, వచ్చేస్తాను అనుకుని తన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని స్టార్ట్ అవుతున్నప్పటికీ ఈ లోపల ఆమె వచ్చేసి మందిరంలో చీపురు తీసుకుని మందిరం తుడుస్తూ ఉందంట. అన్న మందిరంలోంచి అలా అడుగు పెట్టి బయటికి వెళ్ళాలి. చూసినప్పటికీ ఆ తల్లి పెద్ద మందిరం తుడుస్తూ ఉందంట ఒక్కరితే. చూసి ఆ దైవజనుడు అన్నారట, అమ్మా ఎందుకమ్మా నీకు ఎందుకు, అందరూ అన్నీ బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మందిరంలో, ఇక్కడ బ్రదర్స్ ఉంటారు, ఇక్కడ సిస్టర్లు ఉంటారు, లేకపోతే పరిచయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు కదా, నీకెందుకమ్మా నువ్వు చాలా ఇబ్బంది, కాళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు, అయినా సరే నువ్వు అలాగే ఎందుకు ఆ చీపురు గట్టు పట్టుకుని మందిరంలో దేవుని పని ఎందుకు చేస్తున్నావు తల్లి, నువ్వు ఉన్నారు కదా చాలామంది ఉన్నారు, అన్నీ బాగున్న వాళ్ళు చేస్తారు కదా, నీకెందుకు తల్లి అని అంటే ఆ దైవజనుడితో ఆమె అన్న మాట ఏమిటంటే, అన్న ఈ ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వరా మీరు, స్తోత్రం చెప్పండి ఒకసారి, ఈ ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వరా మీరు. అలా కాదమ్మా, మరొక విధంగా భావించొద్దు, నీకు కాళ్ళు బాగుంటే నిన్నే చేయమనేదాన్ని, నీకు కాళ్ళు బాగలేదు కదా, అరుగు మీద ఏదో చిన్న కిరాణా షాప్ పెట్టుకుని నువ్వు మెయింటెనెన్స్, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ పిల్లల్ని చూసుకుంటున్నావు, నువ్వు అలా చీపురు పట్టుకుని అలా తుడుస్తూ ఉంటుంటే ఆ హృదయం తరుక్కుపోతుంది తల్లి. ఎందుకు ఇది చిన్నది కాదు కదా, పెద్ద మందిరం, ఇంత మందిరం తోడాలంటే నీ వల్ల కాదు కదా, వద్దంటే లేదన్నయ్య, ఖచ్చితంగా నేను ఒకటి నమ్మాను అన్నయ్య, వాక్యం చెప్తున్న మీకెంత దేవుడు జీతాన్ని సిద్ధపరిచాడో ఈ మందిరంలో చీపురు కట్టు పట్టుకున్న అంతే జీతం నాకున్నది. చప్పట్లు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా. ఆ తల్లి యొక్క భావన ఏమిటంటే, ఎలాగైనా సరే దేవుని రుణం నేను తీర్చుకోవాలి, కనీసం దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేసి వెళ్తూ ఉండేదట. తనకి 2 కొడుకుల్ని దేవుడు ఇచ్చారట. వాళ్ళు చెప్తా ఉండేవారంటే, ఎందుకమ్మా మేము వెళ్ళి చేస్తాంలే దేవుని పని అంటే, కుదరదు నాన్న నేనే చేయాలి, అది దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు, దేవుని పని చేయడంలో ఎంతో దేవుని ఉందని ఆ తల్లి అలాగే వచ్చి చేసి వెళ్తూ ఉంటుంటే, ఆ తల్లి పడిన కష్టం, ఆ 2 కొడుకుల్ని దేవుడు ప్రయోజకులుగా చేశాడు. ఆ దేవుడి యొక్క దేవుని ఎంత దేవుని అంటే, ఆ 2 కొడుకులు కూడా ఇంజనీర్లు అయిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, దేవుని మందిరంలో ఎంతో పని ఉంది, అది నువ్వు చెయ్యాలే కానీ నీకు చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. ఇప్పుడు పాటలు పాడే అవకాశం ఉందనుకో, అది దేవుడి పని. పాటలు పాడే అవకాశం ఉంటే, నీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చి పాటలు పాడాలి. తర్వాత ప్రార్థనలు చేసే అవకాశం ఉంటే అది దేవుడి పని. వాక్యం చెప్తూ ఉంటాం, చెప్తున్నప్పుడు రెఫరెన్స్ తీసి చదివితే అందిస్తూ ఉంటారు, అది దేవుడి పని. సువార్త ప్రకటిస్తూ ఉంటారు, అది దేవుని పని. చాలా ఉంది. నువ్వు దేవుని పని చేస్తే జీతానికి నీకు పాత్రుడు అవుతావు. పని చెయ్యాలే కానీ నీకు తగిన జీతం ఒకటి ఉంది. దేవుడు మనకిచ్చే జీతం ఏంటో ఒక్క వాక్యం చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49:4.
అయినను వ్యర్థంగా నేను కష్టపడి వ్యర్థంగా నేను కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండగా నా బలమును వృధాగా అనవసరంగా 40 రోజులు ఉపవాసం అన్నాడు ఆయన, ప్రార్థన అన్నాడు. ఎందుకో నేను కడుపు మార్చుకుని బలమంతా ఉడికిపోయింది, సిక్ అయిపోయాను, నీరసం వచ్చేస్తుంది, వీక్నెస్ వచ్చేస్తుంది, బలమంతా వృధా అయిపోయింది, నాకు న్యాయకర్త బలమంతా వృధా అయిపోయింది అని నేను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని దగ్గరే ఉన్నది. ఒకసారి అందరూ చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా బహుమానం, నీకు ఒక బహుమానం దేవుడు దాచిపెట్టాడు. అక్కడ చెప్తున్నా చూడండి, వ్యర్థంగా కష్టపడ్డాను, ఫలమేమీ లేదు, బలమంతా వృధా అయిపోయింది. కొంతమంది దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వ్యర్థంగా ఈ 2 గంటలు దేవుని మందిరానికి రావటానికి వాళ్ళు అనుకుంటారు ఈరోజు టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఎన్నో పనులు ఎట్టేసుకున్నాను నేను. మార్తమ్మలాగా కొంతమంది వంట వార్పు, బట్టలు జాడింపు, ఆ రోజే షాపింగ్ మాల్, ఆ రోజే పెళ్లి చూపులు, ఆ రోజే అన్నీ పెట్టేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా ప్రార్థన మందిరానికి వచ్చి టైం అంతా వేస్ట్ అయిపోయింది, బలమంతా వృధా అయిపోయింది, నాకేమీ ఫలం లేదు అని అనుకుంటూ ఉంటే ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, నా బహుమానం నా దేవుని దగ్గర ఉన్నది. ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న మీరైనా, దేవుని మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రతి వారికి ఒక బహుమానం దేవుడు దాచిపెట్టాడు. సేవ పరిచయలో ఉన్న మాకు, మేము పడిన కష్టానికి, మేము చేసిన పనికి ఒక బహుమానం ఉంటుంది. విశ్వాసిగా నువ్వు పడిన కష్టానికి ఒక బహుమానం నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరు వంతులో వాళ్ళు పని చేస్తే ఆ పనికి తగిన బహుమానం అనే జీతాన్ని దేవుడు సిద్ధం చేశాడు. బైబిల్ ఏమని రాస్తుంది? ప్రకటన గ్రంథంలో, వాని క్రియల కొరకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది అన్నాడు ఆయన. వాని పనులకు, వాని క్రియలకు నువ్వు ఎంత కష్టపడితే, నువ్వు ఎంత పని చేస్తే ఆ పనికి తగినట్లుగా జీతం ఆయన దగ్గర ఉంది. ఒక బహుమానమే సిద్ధం చేశాడు దేవుడు. నువ్వు విశ్వసిస్తే, దేవుడు పని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగితే ఖచ్చితంగా ఆ బహుమానం నీకుంటుంది. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలోకి వస్తే 12వ వచనం 22:12 చూస్తే యేసయ్య ఇలా అంటున్నాడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గరే ఉన్నది. వాని క్రియల చొప్పున, వాని పని చొప్పున, నువ్వెంత పని చేస్తే అంత జీతమే. దేవుని ఇంటిలో నువ్వు ఏ పని చేస్తే ఆ పనికి తగిన జీతమే ఉంటుంది. ఇంకో మాటలో చెప్పనా, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో చెప్పండి, అదే కొలతతో నీకు కొలవబడుతుంది. నో డౌట్. అసలు నువ్వు ఎంత కొలతతో దేవుణ్ణి కొలుస్తావో అంతే కొలత నీకు కూడా కొలవబడుతుంది. నువ్వు ఎంత పని చేస్తావో అంతే జీతం నీకు వస్తుంది. పని చేయకుండా జీతం కావాలంటే ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. అదే దేవుడు చెప్తున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు కావాలి. నువ్వు పని చేయి, తగిన జీతం దేవుడు నీ చేతికి ఇస్తాడు. ఎగ్జాంపుల్గా కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. హల్లెలూయా అని చెప్పండి. బైబిల్లో చాలా దేవుడు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పావురం దేవుడు పనిచేసింది, చేసిందా లేదా? నోవహు వాడలో ఆ ఒలీవ కొమ్మ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? పావురం దేవుడు పనిచేసింది. ఏలియాకు ఆహారం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కాకులు దేవుని పనిచేశాయి. బిలాముకు బుద్ధి చెప్పింది ఎవరు? గాడిద దేవుడు పనిచేసింది. యేసు ప్రభును కూడా మోసింది. చెట్లు దేవుడు పనిచేస్తాయి. ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, అమ్మో దేవుడు పని చేస్తూనే వచ్చాయి కదండి. ఆ తర్వాత మీరు లేఖనాల్లో చూస్తే అన్ని కోణాల్లో దేవుడు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను చూడండి. మన దేవుడి పని గురించి మాట్లాడితే
ఒక మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను ఏ పనిలో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వాళ్ళకి నువ్వే సహాయం చేయాలని వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఇక్కడ సందర్భం చెప్పాలంటే సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు సంఘం గురించి. ఏమంటాడంటే సువార్త పనిలో వీళ్ళు నాతో కూడా ప్రయాసపడ్డారు. విచిత్రం చెప్పిన, పౌలు సువార్త చేసినప్పుడు చాలామంది సహకారులు ఉన్నారు. పేతురు సువార్త చెప్తున్నప్పుడు చాలామంది సహకారులు ఉన్నారు. యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు చాలామంది సువార్త పనిలో సహకారులు అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొద్దిగా ఉన్నారు అన్నట్లు ఆ కొద్ది మందిలో నీవు దేవుని పని అని పిలువబడుతున్న సువార్త పనిలో నిజంగా సహాయపడితే, సహకరిస్తే, నీవంతుగా నువ్వు ఒక్క అడుగు ముందుకేసి దేవుని పని చేయగలిగితే దేవుడు నీ కొరకు ఒక బహుమానం సిద్ధపరిచాడు. ఒక జీతం రెడీగా ఉంది నీకు. పనివాడు ఖచ్చితంగా జీతానికి అర్హుడు ఉన్నట్లుగా దేవుడు పనిచేసిన వాళ్ళందరికీ యేసు నామములో ఒక బహుమానమే దేవుడు అనుగ్రహించునుగాక. ఓ సందర్భం మీకు చెప్తాను. దైవజనులు పెద్ద పాస్టర్ గారు ఒకసారి సింగపూర్ మీటింగ్స్కి అని వెళ్ళారంట. సింగపూర్లో ఒక 10 days సువార్త మీటింగ్స్ కొరకని వెళ్ళారంట సేవకులు. వెళితే ఒక్కొక్క రోజు అంటే సింగపూరే ఆయా ప్రాంతాల్లో, మలేషియా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఒక్కొక్క 3 రోజులు ఒక్కొక్క చోట మీటింగ్స్ అని అలాగ సువార్త పరిచర్య కూడికలన్నీ జరిగిస్తూ ఉన్నారట. దైవజనుడు ఆ టీంనంతటిని సింగపూర్ మీటింగ్స్ తీసుకుని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అప్పటికే 3 రోజులు అయిపోయినవి కూడికలు. ఇంకొక 3 రోజులు ఇంకొక చోట మీటింగ్స్ ఏర్పాటు చేశారు. పగలంతా కూడా ఆయా ప్రాంతాలన్నీ కూడా, చర్చెస్ అన్నీ కూడా విజిట్ చేస్తూ ఆ ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నారు. సాయంకాలాలు ఆ మీటింగ్స్కి వెళ్ళి దేవుని వాక్యాలు అందిస్తూ ఉన్నారంట. వచ్చిన టీము ఒక 20 మంది వచ్చారంట ఆయనతో పాటు. ఇప్పుడు దైవజనులు అన్నారట, మనం రేపు ఉదయకాలమే 8 o'clock కల్లా పైన వాళ్ళకి లాడ్జీ రూమ్స్ ఇచ్చారంట. పైన ఉన్నారు, కిందేమో హోటల్ మాట. అందరికీ టిఫిన్ రెడీ అవుతుంది. సేవకులు చెప్పారట, మనం ఉదయకాలమే 8 o'clock కల్లా నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తాను, మీరు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి. మీటింగ్ అప్పటికే రాత్రి మీటింగ్ అయినప్పటికి 10-11 అయిపోయింది. వాళ్ళు నిద్రపోయినప్పటికి 12. సో వాళ్ళకి చెప్పి రేపు ఉదయకాలం షెడ్యూల్ ఇది, ఇలా మీటింగ్ ఉంది, ప్రార్థన ఉంది, ఖచ్చితంగా మీరు రెడీ అయిపోండి. 8 కల్లా నేను కిందకు వస్తాను, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం 8:30 కల్లా మూవ్ అయిపోదాం, వెళ్ళిపోదాం ఈరోజు అనని. సరేనన్నా అలాగే చేద్దామయ్యా అన్నారట. అందరూ సిద్ధమైపోయారు. 8 o'clock కల్లా పైనుంచి రెడీ అయిపోయి కిందకి వచ్చేసి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆ హోటల్లో టిఫిన్లో చేద్దామని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరూ వచ్చేసారు కానీ ఈ పెద్ద పాస్టర్ గారు మాత్రం రాలేదట. 8 అయిపోయింది, ఇంకా రాలేదు. 8:15 అయిపోయింది, ఇంకా రాలేదు. 8:20, 8:30, ఇంకా రాలేదు. 8:45 అవుతుంది, ఇంకా రాలేదు. వాళ్ళందరూ భోజనం టేబుల్ దగ్గర కూర్చుని ఆ టిఫిన్లన్నీ కూడా అలాగే చూస్తే ఉన్న వాళ్ళంకు. ఆయన వస్తే కానీ తినడానికి లేదు. పెద్ద ఆయన మరలా ఏదో ఆకలి ఎక్కువైపోయి తినేసారా అంటారేమో. వస్తారు కదా, నేను చూస్తూ ఉన్నారు ప్లేట్లలో అలా టిఫిన్ పెట్టేసి ఉన్నాయి. వాళ్ళందరూ 8:45 అయిపోయింది, ఇంకా రాలా. 10 నిమిషాలు తక్కువ 9 గంటలకి ఆయన ఆ యొక్క టిఫిన్ చేయడానికని ఆ హాల్లోకి వచ్చారంట. వస్తే వాళ్ళందరూ, ఆయనతో ఉన్న సేవకులందరూ ఇలా చూసి, ఏమండి మీరు మాట అంటే మాటే కదండి, మమ్మల్ని 8 గంటలకు రమ్మన్నారు, మీరేమో 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు వచ్చారు. ఇదేమన్నా న్యాయమా? ఇదేమన్నా పద్ధత? మేము ఇంచుమించు 50 నిమిషాలు
టిఫిన్ మా ముందు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు వస్తే కానీ మేము తినడానికి లేదు, పర్మిషన్ లేదు. ఏంటండి కొన్నిసార్లు అలాగే ఉంటుంది కదండి. మన బ్రదర్లను అడుగుతూ ఉంటారు, ఆ అన్న ఎక్కడైనా మీటింగ్కి బాబు రావయ్య ప్రార్థన చేయడానికంటే వాళ్ళు అంటారు, మేము మా చేతుల్లో లేమండి, అన్నీ ఆడికి పంపిస్తే ఆడికి వెళ్ళాలండి. స్తోత్రం, మా తండ్రి ఆధీనంలో ఉన్నామండి మేము, దేవుడికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు, బ్రదర్ వచ్చేసండి బ్రదర్గా చిన్న ప్రార్థన చేసేద్దరు కానీ అంటే, తెలియదండి ఏ రోజు ఎక్కడ ఉంటాం మాకు తెలియదు, మా షెడ్యూల్ మా చేతిలో లేదండి, ఆయన ఎట్టు పంపిస్తే అటు వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వీళ్ళందరూ టిఫిన్ రెడీగానే ఉందిగా, తినడానికి పర్మిషన్ లేదు. ఆయన రావాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు మూవ్ అవ్వాలి. వచ్చాడు ఆయన 10 నిమిషాలతో 9 గంటలకు వచ్చాడు. వచ్చిన వెంటనే అందరూ ఆయన వైపు సీరియస్గా చూస్తూ ఉన్నారంట. ఒక్కడు కూడా ముఖంలో నవ్వు లేదు, అలా సీరియస్గానే చూస్తూ ఉన్నారంట. ఒక్కరు కూడా తినట్లేదు. అందులో ఇంతమందిలో ఇంకొక పెద్ద ఆయన నిలబడి, ఏమండి మీరు మాట అంటే మాటే కదండి, మాట అంటే మాట మీద నిలబడాలి కానీ ఏంటంటే ఇంత సమయం వెయిట్ చేపిస్తారా అని అట్లా మాట్లాడుతూ ఉంటుంటే, లేదయ్యా నేను మీకన్నా ముందుగానే 10 నిమిషాలతో 8 గంటలకి వచ్చాను కిందకి, మీరు అప్పుడు ఎవరూ రాలేదు. 10 నిమిషాల ముందే వచ్చేసాను నేను. కానీ అంటే ఆ కానీలోనే ఉంది పెద్ద గూని అన్నట్టు. కానీ 10 నిమిషాలతో 8 గంటలకు వచ్చేసాను. కానీ నాకు ఒక అలవాటు ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు నాకు ఒక అలవాటు ఉంది, పని చేయకుండా భోజనం చేయకూడదు అనే వాక్యం చదువుతాం కదా, పని చేయకుండా భోజనం చేయకూడదు అనే వాక్యాన్ని వింటాం కదా. నేను సేవకు వచ్చినప్పుడు ఇలా అనుకున్నాను దేవుడి దగ్గర. ఏమనుకున్నానంటే, ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను ఏమి తినకూడదు. ఎవరొకరికి సువార్త చెప్పాలి, దేవుడు పని చేయాలి, అప్పుడు తినాలి. అందుకని 10 నిమిషాల ముందే వచ్చేసాను, కిందకు వచ్చాను. ఏదైనా ఎవరైనా వస్తారేమో వాళ్ళకి సువార్త చెప్పి టిఫిన్ చేయడానికి వచ్చేద్దామని అనుకున్నాను. చూస్తూ ఉన్నాను, రోడ్డు మీద నిలబడి ఒక్కరు కూడా రావట్లేదు. 8:15 అయిపోయింది, 8:20 అయిపోయింది, 8:30 అయిపోయింది. 9 అయిపోతున్నప్పటికీ లోపల సడన్గా ఒక ఆయన డ్రైవరు ట్యాక్సీ వేసుకుని వచ్చాడు. ఆయనకి 2 మాటలు ప్రభు గురించి చెప్పి ఆయనకు ఒక కరపత్రిక ఇచ్చేసి గబగబా పైకి వచ్చేసానంటే, వాళ్ళు ఇంకా ఆ రోజు టిఫిన్ చేయలేదంట. అయ్యా దైవజనుడా, నీకున్న భారం మాకుంటే ఎంత బాగుండేది, నువ్వు దేవుని పని ఇట్లా ఎంత ఆసక్తి కలిగి ఉన్నావా, మేము టిఫిన్ చల్లారిపోతుంది టిఫిన్కి వస్తానని అన్నావని మేము మా మనసు అంతా టిఫిన్ మీదే ఉంది. కానీ నువ్వైతే దేవుడి పని చేస్తే కానీ, ఒక్కరికి సువార్త చెప్తే కానీ ఆహారం తినకుండా ఇంత వైరాగ్యంగా పనిచేసావయ్యా, నీలాంటి భారం మాకుంటే మేము కూడా అనేక ఆత్మలు సంపాదించేవాళ్ళని వాళ్ళు ఆ రోజు టిఫిన్ చేయడం మానేసి ఆయనకిలాగే ఒక నిర్ణయం తీసుకున్నారంట, పని చేయకుండా భోజనం చేయకూడదు. ఒకసారి అందరూ ఆమెనని చెప్పండి. ఒకసారి ఈరోజు మీకు కూడా ఒక్క అవకాశం ఇవ్వబడుతుంది. ఒక మాట దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా దేవుడు పని చేయకుండా, కనీసం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసే ముందైనా సరే కనీసం ఒక అధ్యాయం చదవకుండా, ఒక పాట పాడకుండా, లేకపోతే ఒకరికి సువార్త చెప్పకుండా, దేవుని పని చేయకుండా నువ్వు ఏ పని చేయొద్దు. అలాంటి తీర్మానం యేసు నామములో మీకు అందరికీ నా ప్రభు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? అలాగ చెయ్యగలిగితే ఒక బహుమానం దేవుడు నీకు ఇస్తాడు, నిజంగా ఇస్తాడు. దేవుడి పని ఒకరోజు 24 గంటలు ఇచ్చాడంటే, ఈ 24 గంటల్లో నీ పనులు చెక్ చేసుకుంటావు. ఈరోజు ఈ పని చేయాలి, ఇది చదువుకోవాలి, ఈ ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పిల్లలకి ఇది తీసుకురావాలి, ఈ వంట చేయాలి, ఇవి చేయాలని ఎన్నో పనులు పెట్టుకుంటాం. ఇవన్నీ చేస్తూ మరి దేవుడి పని అది క్వశ్చన్ మార్క్గా ఉండిపోకూడదు. పని చేసిన వాళ్ళకే ఒక బహుమానం దేవుడు సిద్ధపరిచాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ఓకే, ఒక వాక్యం చదివిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. ఎలాంటి పనులుగా ఉండాలంటే మనం చెప్పండి? సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను, సత్యవాక్యమును సరిగా సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించేవాడుగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించేవాడిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. ఈ ఉదయకాలం మన పనిలో సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా మనం ఉండాలి. దేవుడు అడుగుతాడు మనల్ని, నా కొరకు నువ్వు ఏ పని చేస్తావు బాబు? ఏది ప్రభువా, నా బహుమానం ఏది, నా కిరీటం ఏది? పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కోసమకి నీతి కిరీటం ఉన్నది. మనం కూడా సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా ఉంటే మన పనికి ఒక జీతం ఉంది. సో ఫస్ట్ వన్, మనం దేనికి పాత్రులు కావాలంటే ఖచ్చితంగా పనివాడు జీతానికి పాత్రుడైనట్లు. ఎద్దు ఎంత కష్టపడుతుందో ఆ ఎద్దుకి మూతికి చిక్కం పెట్టకూడదు అన్నట్లుగా మీ కష్టానికి ఒక జీతం దేవుడు దాచిపెట్టాడు. భౌతిక విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో ఎంత కష్టపడుతున్నారో దేవుని పని విషయంలో కూడా, పర్టికులర్గా సువార్త పని విషయంలో అలాగ ప్రయాసపడదాం. దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకుందాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఓకే, నెంబర్ 1, పనివాడు జీతానికి పాత్రుడవ్వాలి. నెంబర్ 2, ఏ విషయాల్లో మనం పాత్రులు కావాలి అని అంటే 2వ మాట చెప్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 21:36. కాబట్టి జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అని వారితో చెప్పాను. అక్కడ ఫుట్ నోట్లో ఎల్లప్పుడూ శక్తి గలవారగనట్లు 1 అనే కేసు కింద రాయబడింది చూడండి, పాత్రులు అని ఎంచబడచ్చు. అక్కడ దేనికి మనం పాత్రులు కావాలో ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబెట్టుటకు శక్తి గలవారగనట్లు, ఫుట్ నోట్లో పాత్రులుగా ఎంచబడినట్లు. సో 2వదిగా చెప్పాలంటే దేవుని ఎదుట నిలబడుటకు పాత్రులు అవ్వాలి మనం. చెప్పండి, ఎలాంటి అర్హత మనకు కావాలి చెప్పండి? దేవుని ఎదుట మనం నిలబడటానికి ఒక అర్హత మనం సంపాదించుకోవాలి, ఒక యోగ్యత మనం సంపాదించుకోవాలి. అక్కడ అదే చెప్తున్నాడు, జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడడానికి శక్తి గలవారు అయ్యేటట్లుగా ఒక అర్హత, ఒక యోగ్యత నువ్వు సంపాదించుకోవాలి. అవును, మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మనము చేసినవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడుతుంది. అందుకొరకే ఒక అర్హత మనం సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉండగా ఒక ఉద్యోగానికి ఎలాంటి అర్హత మనిషి సంపాదించుకుంటున్నాడో, ఒక వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారానికి సంబంధించినవన్నిటిని ఎలా సిద్ధపరచుకుంటున్నాడో, అలాగే మనం దేవుని ఎదుట అందరూ నిలబడతాం. ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు మనకి ఒక యోగ్యత, ఒక అర్హత సంపాదించుకోవాలి. అక్కడ ఏమని అంటున్నాడంటే, జరగబోయే వీటన్నిటిని తప్పించుకుంటాం. ఏం జరుగుతుంది? రాకడికి సంబంధించిన గుర్తులన్నీ జరుగుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభు చెప్పిన రాకడికి సంబంధించిన గుర్తులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తిగల వారు అయ్యేటట్లుగా ఉండాలి. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే ఆ యోగ్యత, ఆ అర్హత మనం సంపాదించుకుంటాం. దేవుని సేవకుడిగా నా అభిప్రాయం, నా అభిలాష, ఈ ఉపవాస ప్రార్థన పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధము చేతనైనా సరే దేవునికి మీరు దగ్గర అవుతారని,
ప్రార్థన దేవుని సన్నిధిలో నిన్ను సమీపస్తుడిగా చేస్తుంది. అందుకే బైబిల్లో ఉంది కదా, నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని. ప్రార్థన నిన్ను దూరం అయిపోయిన నిన్ను మరలా దేవునికి సమీపస్తుడిగా చేస్తుంది, శక్తి గలవాడయ్యేటట్లుగా చేస్తుంది. దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి కూడా ఒక అర్హతను సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. యేసునాథుడు ఇలాంటి యోగ్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎవరు పడితే వాళ్ళు దేవుని ఎదుట నిలబడలేరండి. మీరు కావాలంటే వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. పురుషులారా మీరును చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైన అటుది మరి ఏది ఉండకూడదు. అక్కడ చూడండి, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి సంఘం? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకుని. అక్కడ చెప్తున్నారు చూడండి, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలి. అంటే ప్రభు ఎదుట మనం ఎలా నిలబడాలి? మత్స ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా. అక్కడ వెరీ క్లియర్గా రాశారు, పరిశుద్ధమైన సంఘముగా. అప్పుడే దేవుని ఎదుట నిలబడగలుగుతాం. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే, జనరల్గా ఆలోచించాలంటే, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఎదుట నిలబడటానికి ఎంతో సిద్ధపడి ఉంటుంది. పెళ్ళికి ముందు విడిదిగా ఇచ్చినప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటుంది, సిద్ధపడి ఉంటుంది. సిద్ధపరిచి తీసుకొచ్చి పెండ్లి కుమారుడు ఎదుట నిలబెడతారు. భౌతిక విషయాల్లో ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యే చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ఒకసారి చేతుల పైకెత్త హల్లెలూయా అని చెప్పండి. ఇలా మన బైపాస్ రోడ్డు ఉంది కదండి, ఇలాగో ఒక బైపాస్ రోడ్లో మనకి ఎటు చూసిన రోడ్లే, ఎదురుగుండా రోడ్డు, వెనకాల రోడ్డు, ప్రక్కన రోడ్డు అన్నట్టు ఎటు చూసిన రోడ్లు ఉన్నాయి. వాళ్ళ అమ్మ చెప్పిందంట ఆ పాపకి, అమ్మ వెళ్ళి బైపాస్ రోడ్లోకి వెళ్ళి చింతకూర తీసుకురా అని. ఇప్పుడు ఏంటో అందరూ చింతకూర మీద పడ్డారు. దేవుడికి స్తోత్రం. డాక్టర్ గారిని అడగాలి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక అన్నయ్య చెప్తున్నా, అన్నయ్య చింతకూర తింటే ఎన్నో రోగాలకి విముక్తి అంట అన్నయ్య. అందుకని పప్పు చింతకూర, గోంగూర, అన్నిట్లో చింతకూరే. వాళ్ళ అమ్మ చెప్పిందట, ఇదిగో చింతకూర తీసుకురా అని. ఏం వండుతావమ్మా? ఏం వండుతున్న తర్వాత నువ్వు తీసుకురా చెప్పమ్మా. అదే పప్పు చింతకూర వండుతాను, వెళ్ళి తీసుకురా పో. వెళ్ళిందా పాప. బైపాస్ రోడ్లు అన్ని చింత చెట్లు ఉంటే చింత చెట్టు ఎక్కి చింత చిగురులు కోస్తా ఉంది. వెళ్ళిందే కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మనసు దృష్టి పెట్టకుండా ఆ చింతకూర చెట్టు ఎక్కి అక్కడ ఆలోచిస్తూ ఉందంట. స్తోత్రం చెప్పండి. సరే, కొంతమందికి వెళ్ళిన పని మీద ధ్యాస ఉండదు. యజమానుడు ఏ పని చెప్పారో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏ పని చెప్పారో, లేకపోతే వాళ్ళ పైన ఉన్న అధికారులు ఏ పని చెప్పారో ఆ పని మీద ధ్యాస ఉండదు. వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ పనే మర్చిపోతూ ఉంటారు. ఈ పాప కూడా వాళ్ళ అమ్మ చెప్పిన చింతకూర తీసుకురాకుండా పైకి వెళ్ళిపోయి ఆ చెట్టు మీదకి వెళ్ళిపోయి అక్కడ కోతి కొమ్మచ్చి ఆడుకుంటుందంట. ఎంతసేపు నుంచి రమ్మని చెప్పినా రావట్లా. ఈ లోపల వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఒరే అక్క చింతకూర కానీ వెళ్ళింది, వెళ్ళి అరగంట అయ్యిందిరా, బైపాస్ రోడ్లోకి వెళ్ళింది, ఏం చేస్తుందో రావట్లేదురా, ఇక్కడ ఏమో కూర అది ఏమైపోతుందో మనకు అర్థం కాదు, అర్జెంటుగా వెళ్ళు. అక్క చెవులో ఒక మాట చెప్పు రా అన్నది. గబ వాడు వెళ్ళిపోయి, అక్క దిగు కిందకి రా, అమ్మ చెప్పింది రమ్మని చెప్పింది, నేను రాను అని సెన్సిటివ్ కూర్చుందంట. చూడండి, పిల్లలు కూడా చాలాసార్లు ఏదైనా అడిగింది ఇవ్వలేదనుకోండి వాళ్ళు చెట్టు ఎక్కేస్తుంటారు. చెట్టు ఎక్కారండి, ఇక దిగరు. ఇంకా
చిన్నప్పుడు చూడండి, చాలామంది చిన్నపిల్లలు పంచెట్టెక్కేసి బెదిరిస్తూ ఉంటారు, దిగరా, నేను దిగను, ఉరికేస్తాను ఇక్కడి నుంచి అంటారు. ఒరే నా బాబాయ్, నా కన్నా బుచ్చి కన్నా, ఒరే దిగరా, ఇదిగో అలా బ్యాగ్ కొంటావా లేదా, పలానా చాక్లెట్ ఇస్తావా లేదా, ఒరే బాబు ఇస్తాను లేరా బాబు దిగరా, అలా ఏడిపిస్తున్నారు. ఈ పాప కూడా పైకి నేను దిగను అంటుందట. అమ్మ తీసుకురమ్మంది, నన్ను అందుకే పంపించింది, నేను దిగను. సరే ఆ పిల్లోడు ఏం చేశాడంటే డైరెక్ట్గా వాడు కూడా చెట్టు ఎక్కేసాడు. చింత చెట్టు ఎక్కేసి వాళ్ళ అక్క కూర్చున్న ఆ కొమ్మ దగ్గరికి ఎక్కి చెవిలో ఒక మాట చెప్పాడు. ఉన్న పాటన 2 నిమిషాల్లో దూకేసి కిందకి గబగబా వెళ్ళిపోయి ఇంటి దగ్గర రెడీ అయిపోయింది. ఇంతకీ చెవిలో ఏం చెప్పాడు? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు. ఏం చెప్పాడంటే, అక్క నిన్ను చేసుకోబోడు వస్తున్నాడంట బావా అన్నాడంట. అంతే, గబ 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 దూకేసి రెడీ అయిపోయి సిద్ధపడిపోయింది. భౌతికంగా ఆలోచించండి, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళు, పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే ఇంత ప్రిపరేషన్ ఉంటే, మనం ఒకరోజు దేవుని సంధిలో సంఘమంతా పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి కదా, పెండ్లి కుమారుడు ఎదుట నిలబడాలి కదా. నీకెంత ప్రిపరేషన్ ఉండాలి, నీకెంత సిద్ధపాటు ఉండాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు. పెళ్ళిళ్ళలో చూడండి, అస్సలు ఎంతగా సిద్ధం చేస్తారంటే అంత సిద్ధపరుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మేము సకినేటి పెళ్ళి ఆ ప్రాంతాలకు వెళితే మన ప్రాంతాల్లో మ్యాక్సిమం టైం టు టైం అన్నీ ముగించేస్తాం. 12-1 గంటల లోపల అన్నీ అయిపోతుంటాయి. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మేము ఒక సకినేటి పెళ్ళి అని ఊరు వెళ్ళాం పెళ్ళికి. వాక్యం చెప్పడానికి అని పిలిచారు, వెళ్ళాను. వెళితే పెళ్ళి కొడుకుని స్టేజ్ మీద ఎక్కించింది 10 గంటలకు. స్టేజ్ మీద ఎక్కిస్తే పాటలు పాడుతూనే ఉన్నారు. నేను 11 గంటలకు వాక్యం ఇస్తారు కదా అని అనుకుని కరెక్ట్గా 11 గంటలకు వెళ్ళాను. కానీ పెళ్ళి కొడుకు కూర్చున్నాడు కానీ పెళ్ళి కూతురు రాలేదు. 11:30 అయిపోతుంది, రాలా. ఈ లోపల పాటలు పాడుతూనే ఉన్నారు, వాక్యాలు చదివిస్తున్నారు, రాలా. సరిగ్గా మీరు చెప్తే నమ్మరండి, 1:15 గంటకు వచ్చింది స్టేజ్ మీదకి పెళ్ళి కూతురు. స్తోత్రం చెప్పండి సార్. 1:15 గంటకు వచ్చింది. ఇక పెళ్ళి ఎప్పుడు చేస్తారు, వాక్యం ఎప్పుడు చెప్తారు? 3 అయింది. నేను అడిగాను, ఏంటయ్యా 3 గంటలకు పెళ్ళి అయితే వాళ్ళకి ఎప్పుడు భోజనం పెడతారు, వచ్చిన వాళ్ళకి ఎప్పుడు భోజనం పెడతారంటే, మా ఊరిలో పెళ్ళిళ్ళన్నీ 3 అవ్వాల్సిందండి పాస్టర్ గారు అన్నారు వాళ్ళు. అంటే పెళ్ళి కూతురు ఇంచుమించు చాలా సమయం సిద్ధపరిచారు ఆమెని. దేవుని సంధిలో కూడా సంఘము ఒక విడిది గది లాంటిది. ఇక్కడ నువ్వు సిద్ధపడుతూనే ఉండాలి. ఏ మచ్చ ఉంది నీలో, ఏ కలంకం ఉన్నది, ఏ లోపాలు ఉన్నాయో దేవుడు వాక్యం ద్వారా నేను ఉదక స్నానం చేపిస్తున్నప్పుడు వాటిని దిద్దుకుంటా. అయ్యా నీ ఎదుట నిలబడే యోగ్యత నాకు కావాలి, దానికి నేను పాత్రుడు కావాలి, అందుకు నేను అర్హుని కావాలి. ఎలాగ సిద్ధపడాలో అలాగూ నన్ను సిద్ధపరచు ప్రభువా. చూడండి, వాక్యంలో ఒక మాట చదివిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యం చూడండి. ఏమని రాస్తుంది అక్కడ? యేసే చెప్తున్నాడు, నాగట్టి మీద చెయ్యి పట్టి వెనక్కి తట్టుకు వెళ్ళిపోయేవాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేడు. నాగట్టి మీద చెయ్యి పట్టి మరలా వెనక్కి తట్టు చూసేవాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కాలేరు, దేవుని ఎదుట నిలబడటానికి అర్హులు కారేలు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను మరలా వెనక్కి వెళ్ళకూడదయ్యా. దేవుని ఎదుట నిలబడటానికి లేదా దేవుని రాజ్యానికి అర్హురాలుగా నువ్వు కావడానికి మరలా వెనక్కి అడుగు వేయకూడదట. ఒక్కసారి ప్రభులోనికి వచ్చిన తర్వాత నిన్నెన్నో ఆకర్షిస్తూ ఉంటాయి. లోకం ఆకర్షిస్తుంది, లోక ఆశలు ఆకర్షిస్తూ ఉంటాయి, లోక సంబంధమైనవి ఎన్నో నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. అటువైపు వెళ్ళకుండగా నువ్వు దేవుని ఎదుటే నిలబడాలి. దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన ఒక అర్హతను సంపాదించడానికే ప్రతిసారి దేవుని సన్నిధిలో ఒక ఉపదేశం నీకు వినబడుతుంది. నీలో ఉన్న కలంకం అంతా తీసేసి దేవుని ఎదుట నిలబడటానికే
దైవజనుడు వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తూ ఉన్నాడు. దిద్దుకుంటూ సరి చేసుకుంటా ప్రభువులో ఎదిగేవారుగా ఉండాలి. కానీ మరలా విడిచి వచ్చిన వాటిని వెనక్క తట్టుకు వెళితే మరలా మనం పాత్రలను కాలేమంట. ఫర్ ఎగ్జాంపుల్, లోతు భార్యను చూడండి. దేవదూతలే వచ్చి లోతు కుటుంబాన్ని తప్పించాయి కదండి. ఇప్పుడు ఆ అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చేస్తున్నాడు అన్నప్పుడు దేవదూతలే వచ్చి లోతు కుటుంబాన్ని తప్పించాయి. అయినా ఇంత దేవుడు ఇన్ని విధాలుగా వారిని తప్పించినా మరలా వెనక్కి తిరిగి చూసిందంట లోతు. ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు చాలామంది విశ్వాస జీవితంలో దేవుని ఎదుట నిలబడవలసిన వాళ్ళు మరలా వెనక్కి, ఆత్మీయ స్థితిలో నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. యోగ్యునిగా కనబడదాం, అర్హులుగా మార్చబడదాం. యేసునాథుడి ఇటు కృప మీకు దయచేయునుగాక. నీ గురి తప్పిపోకూడదు. కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు రాజకీయ, కాసేపు దేవుడు, కాసేపు లోక సంబంధమైన వార్తలు, కాసేపు అట్లా కాదు. నీ గురి తప్పిపోకూడదు, నీ ఆలోచనలు తప్పిపోకూడదు. ప్రభు అందుకే చెప్పాడు కదా, ఎక్కడున్నా దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు దేవుని రాకడ ఎలా ఉంటుందంటే, ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటుంటే ఒక్కడు ఎత్తబడ్డారు, ఒకడు విడవబడ్డారంటే ఒకడికి పని మీద దృష్టి ఉంది, మరొకడేమో పని చేస్తూ ఉన్నాడు, నాగల దున్నుతా యేసయ్య సిలువ గుర్తొస్తుంది. ఇలాగే యేసయ్య శరీరం దున్నబడింది. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ఎదుట నేను నిలబడతాను, ఆ యోగ్యత నాకు రావాలని సిద్ధపడుతూ ఉండాలి. యేసయ్య మిమ్మల్ని అలాగూ సిద్ధపరచును గాక. బైబిల్లో మీరు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చూస్తే దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన యోగ్యత ఏంటో అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక, క్రీస్తునందు ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని, ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాను, ప్రతి మనిషికి బోధిస్తున్నాను, ఆయనను ప్రకటిస్తున్నాను. అక్కడ చెప్తున్నాడు చూడండి, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు యేసునందు ఎలా చేయాలంట? సంపూర్ణుని చేసి. అంటే దేవుని ఎదుట నిలబడాలంటే సంపూర్ణత అనే అర్హత నీకు రావాలి. అందుకే చెప్తాడు కదా, ప్రాణం ఆత్మ శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితంగా మార్చబడాలి. అక్కడ మాట్లాడుతూ ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి, నా ఆశ ప్రతి మనుషుడు అంటే ఇదిగో ఫస్ట్ వరుసలో కూర్చున్న వాళ్ళు మొదలుకొని ఆఖరి వరుసలో కూర్చున్న వాళ్ళ వరకు కూడా అందరినీ సంపూర్ణులుగా చేయాలి. వాస్తవం చెప్పుకోవాలంటే, స్కూల్ పిల్లల్ని గమనిస్తే స్కూల్లో టీచర్ లేదా కాలేజ్ లెక్చరర్ అందరికీ ఒకే విధంగా పాఠం చెప్తాడా? ఒకరికి ఒకలాగా ఒకరికి ఇంకోలా చెప్తాడు? చెప్పండి. అందరికి ఒకే బోర్డు ఉంటుంది, ఒకే క్లాస్ ఉంటుంది, ఒకే సబ్జెక్టు, అందరికి ఒకటే పాఠం. కానీ అందులో 100కి 100 అంటే 10/10 మార్కులు స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు, 99 మార్కులు స్కోర్ చేసేవాళ్ళు, 90 మార్కులు స్కోర్ చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న 10th క్లాస్లో 600 మార్కులకి ఇంచుమించు 593 మార్కులు వచ్చినాయి అంటో పాపకి. మరీ అంత తుప్పనాసనం ఉండి కూడా స్తోత్రం హల్లెలూయా చెప్తే బాగుంటుంది కదా. అంటే ఎంత కష్టపడి చదివిందో చూడండి. అసలు అందరికి ఒకే క్లాస్, ఒకే పాఠం చెప్తారు, కానీ వాళ్ళ కష్టపడి చదివిన దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఉంటాయి. సేవకుడు కూడా అందరినీ దేవుని ఎదుట నిలబెట్టాలనే ప్రయాస. అయితే అందరూ సంపూర్ణులు కావాలంట. కొంతమంది సగం భక్తి చేస్తున్నారు, కొంతమంది కొంచెం భక్తి చేస్తున్నారు, కొంతమంది పూర్తిగా భక్తి చేస్తున్నారు. సేవకుడు దేవుని ఎదుట మిమ్మల్ని ఎలా నిలబెట్టాలంటే అందరినీ సంపూర్ణులుగా, ప్రార్థనలో సంపూర్ణులు కావాలి, పరిశుద్ధలో సంపూర్ణులు కావాలి, విశ్వాసంలో సంపూర్ణులు కావాలి, దేవుణ్ణి ప్రేమించే విషయంలో సంపూర్ణులు కావాలి. అందరూ సంపూర్ణ స్థితిలోనికి వచ్చేసేయాలి. మన ఇంట్లో తల్లి, అమ్మ చిన్నప్పుడు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కోడిగుడ్డు వేస్తే
సగం గుడ్డేసింది అనుకోండి, ఇలా చూసేవాళ్ళం అమ్మ వైపు. ఏంటమ్మా నేను సగం గుడ్డు తినేవాళ్ళ ఉన్నానా? చిన్నప్పుడు టీ కాఫీలు మమ్మీ అందరికీ గ్లాస్ నిండా ఇచ్చి మనకి సగం ఇచ్చిందనుకోండి, ఇలా చూస్తూ ఉండేవాళ్ళం. ఇంకా ఈ విచిత్రమైన తల్లి ఏం చేసిందంటే, ఈ పిల్లోడు ఎంత చెప్పినా వెండ అనుకుని చిన్న కాఫీ టీ ఇచ్చి, చిన్నప్పుడు తెలియదు కదండి, ఇంత టీ పట్టుకొచ్చిస్తే, ఏంటమ్మా ఎంత ఇస్తున్నావు, అందరికి అన్నోళ్ళందరికీ అందించి నాకు ఎంత ఇస్తున్నావు అంటే, వీడు బాధపడలేను అనుకుని వేడిలో దాపులో ముంచేసి ఇచ్చేసేది మాట. నిజం, తల్లిలు అలా చేస్తారు. ఎందుకంటే వాడికి గ్లాస్ నిండా కనబడాలంతే. ఇప్పుడు గుడ్డోడు ఉన్నాడండి, ఆ గుడ్డోడికి అన్నం పెట్టారంట ఆ తల్లి, ఎంత ప్రేమో, అందరికీ ముక్కలేసి వీడికేమో 4 ముక్కలేసిందంట. ఆ గుడ్డోడు అనుకుంటాడట, నాకే 4 ముక్కలు వేస్తే వీళ్ళకి ఎన్ని వేసి ఉంటుంది యాపిల్ పండ, ఎన్ని ముక్కలు వేసి ఉంటుందో. తల్లి అభిప్రాయం ఏంటంటే అందరికీ ఆహారం పంచాలనే అభిప్రాయం ఉంది. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ సంపూర్ణులు కావాలి. ఆయన ఎదుట నిలబడే అర్హత నీకేంటంటే సంపూర్ణతే. అందుకని మీరు ఏం చేయాలంటే, భక్తి ఆఫ్ భక్తి చేయకండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ భక్తి. యేసయ్య అలాంటి వారిని ఆయన ఎదుట నిలబెడతాడు. అలాంటి భక్తి చేయటానికి మిమ్మల్ని దేవుడు సిద్ధపరచునుగాక. రైట్, చివరి మాట ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. కొలస్సీ 1:12. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, ఓకే, మీరు సంపూర్ణ జ్ఞానమును, మధ్యలో వాక్యం చూడండి అక్క, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారు అవటానికి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాను. రైట్, చివరిది తేజోవాసుల స్వాస్థ్యం అనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలా. ఓకే, తేజోవాసుల స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యానికి మనం పాత్రులు కావాలండి. తేజోవాసుల స్వాస్థ్యం. దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. స్వాస్థ్యము సింపుల్గా చెప్పాలంటే ఆస్తి. ఒక్కొక్కరికి దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యానికి మనం పాత్రులు అవ్వాలంట. ఇప్పుడు మన ఇంట్లో జనరల్గా మాట్లాడుకోవాలంటే, ఒక తండ్రి తన బిడ్డలకి ఆస్తి సమకూరుస్తూ ఉంటాడు. బైబిల్ వాక్య ప్రకారంగా చెప్పాలంటే, మంచి తండ్రి తన పిల్లలకి ఖచ్చితంగా ఆస్తి సమకూరుస్తాడు. చెప్తా ఉంటాడు, అమ్మా నీకు ఆ ఇల్లమ్మా, నాన్న నీకు ఈ ఎకరం పొలం రాస్తాను రా, ఇదిగో ఆ చైన్ నీదే, ఈ అపార్ట్మెంట్ నీదే, నీకోసమే. తండ్రి తన పిల్లలకి తన స్వాస్థ్యాన్ని సంపాదించేస్తూ ఉంటాడు. పరలోకపు తండ్రి కూడా నీకోసం ఒక ఆస్తి లేకపోతే ఒక స్వాస్థ్యాన్ని పరలోకంలో తేజోవాసుల స్వాస్థ్యాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్వాస్థ్యానికి నీవు పాత్రుడు కావాలి. ఆ ఆస్తికి నీవు వారసుడు కావాలి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడాలంటే, ప్రభు మనకిచ్చే స్వాస్థ్యం ఎలా ఉంటుంది? ప్రభు అన్నాడు కదా, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఇంకొక మాట ఏముందంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇంకొక మాట ఏముందంటే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయే దాని గురించి ఎదురు చూస్తున్నాం. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసినట్లు. ఆ స్వాస్థ్యం ఎలా ఉంటుంది అంటే, బైబిల్లో ఒక మాట చదివిస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుదాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఆ స్వాస్థ్యం ఎలా ఉంటుందో చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేచుట అన్న జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఓకే, అనగా అక్షయమైనది నిర్మలమైనది. అక్షయమైనది టిక్ చేయండి, అక్షయమైనది
నెక్స్ట్ నిర్మలమైనది టిక్ చేయండి. వాడబారనిది స్వాస్థ్యం మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసాను. కంటిన్యూస్. కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు మీకోసం ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, భద్రంగా ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని గురించి 4వ వచనం చూపించండి. ఆ స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్వాస్థ్యం ఎలాంటిదో తెలుసా? 4:1 ఆ స్వాస్థ్యం ఎలాంటిదో తెలుసా? అక్కడ చెప్తున్నాడు చూడండి. అక్షయమైనది, నెక్స్ట్ నిర్మలమైనది, నెక్స్ట్ వాడబారు. ABC 3 విధాలుగా ఉంది ఆ స్వాస్థ్యం నీ కొరకు దేవుడు. చాలు, ఈ అనుభవాల్లోకి నువ్వు రావాలి. అక్షయమైనదంటే సింపుల్గా చెప్పుకోవాలంటే కొన్ని క్షయమైపోయే ఉన్నాయి, తుప్పు పట్టేసి ఉన్నాయి, కొన్ని పాడైపోయి ఉన్నాయి, కొన్ని. ఇనుమును మీరు చూడండి, కొంతకాలానికి ఇనుము ఏమైపోతుంది చెప్పండి? తుప్పు పట్టేస్తుంది, క్షయమైపోతుంది. కానీ దేవుడు నీకిచ్చే స్వాస్థ్యం ఎలాంటో తెలుసా? అక్షయమైనది, క్షయమైపోయేది కాదు అది. తర్వాత నిర్మలమైనది, లాస్ట్ వన్ వాడబారనిది. అందుకే మనకిచ్చే కిరీటాల్లో ఒక కిరీటం పేరేంటో తెలుసా? వాడబారని మహిమ కిరీటం. సేవలో ఇంత ప్రయాసపడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, అయ్యో ఎంత కష్టపడుతున్నాం సేవలో, మాకు ఏంటి అని. నువ్వు అసలు క్వశ్చన్ మార్క్ అవసరంలా. నీ కోసం ఒక స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అది పరలోకమందు భద్రం చేయబడి ఉన్నది. పేతురు గారు మాట్లాడుతూ పరలోకంలో నీకోసం స్వాస్థ్యం, అది నీకోసం, అది ఆస్తి. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, ఇదే ఆగస్ట్ నెలలో ఆయన మహిమలోకి వెళ్ళిపోయారు. ఆయన అంత కష్టపడి రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ప్రయాసపడి సంఘాలు కట్టి ఎంతోమంది సేవకులు సిద్ధపరిచి మహిమగల సేవ చేసి వెళ్ళిపోయారు. అంత ప్రయాసకి ఒక స్వాస్థ్యం దేవుడు దాచిపెట్టాడు. ఇప్పుడు మీరు భౌతికంగా మీ పిల్లల కొరకు కష్టపడి మీరు వెళ్ళిపోతా మీ పిల్లలకు ఒక స్వాస్థ్యం ఇచ్చి వెళ్ళిపోతారు. చాలే నా పిల్లోడు ఈ ఆస్తితో పైకి వస్తాడులే, ఈ ఇల్లుంది వాడికి అని అనుకుంటారు. సో పరలోకపు తండ్రి కూడా నీవు ఈ భూమి మీద పడుతున్న ప్రయాసకి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. అది అందరిలాగా క్షయమైపోయేది కాదు, అక్షయమైనది. వాడిపోయేది కాదు, వాడబారని మహిమ గల ఆ కిరీటం నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. సో ఈ విషయం నీకు అర్థమైతే ఖచ్చితంగా మనం ఆ స్వాస్థ్యం మీదే మనసు ఉంటుంది. కొలసి పత్రికలో కూడా ఒక మాట చదివించి ప్రార్థిస్తాను. కొలసి పత్రిక 3:24. కొలసి పత్రిక 3:24 చూస్తే దైవజనుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. ప్రభు వలన స్వాస్థ్యం ఆ స్వాస్థ్యం ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము. గనుక మీరేమి చేసినాను, మీరు ఏది చేసినా అది మనుషుల నిమిత్తం కాక మనుషుల కోసమైతే వద్దు, ప్రభు నిమిత్తమని నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయండి. ఆ పై వచనాలు చూస్తే ప్రభు వలన స్వాస్థ్యము పొందుకుంటున్నారని తెలుసుకోండి. అందుకని మీరు ఏది చేసినా మనుషులకు చేసినట్లయితే వద్దు, దేవుడికి చేసినట్లు చేయండి. ఒకసారి అందరూ ఆమెనంటారా? మనుషులకు చేసినట్లు కాదు. ఇప్పుడు సేవ మనుషులకి కాదు మనం చేసేది, దేవుడికి చేస్తాం. యోగ్యునిగా మనం చేయాలి. పరిచర్య మనుషులకి కాదు, దేవుని పని. అలాగే దేవుని మందిరంలో కానుకిచ్చే పరిచర్య, అది సేవ పరిచర్యలో వాడబడుతుంది. దానికి ఒక ఫలం ఉంది నీకు. ఏది చేసినా, పరిచర్య చేసినా, వంటే చేసినా, సేవకులకి విందే రెడీ చేసినా, ఏది చేసినా మనుషులకి చేసినట్లు కాదు, ప్రభు వలన స్వాస్థ్యమును నువ్వు పొందుతావు.
అనే కాన్సెప్ట్తో, అనే ఉద్దేశంతో నువ్వు చేయగలిగితే దేవుడు నీకు తేజోవాసుల స్వాస్థ్యం సిద్ధం చేస్తున్నాడు. దానికి నువ్వు పాత్రుడు అవ్వాలి, దానికి నువ్వు అర్హుడు కావాలి. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. చాలామందిని నేను చూశానండి, వాళ్ళు చేసిన సేవలో నిస్వార్థమే కనబడుతుంది. వారి గురించి ఏది ఆశించకుండా అలా చేశారు వాళ్ళు. అందుకొరకు దేవుడు ఒక స్వాస్థ్యమే సిద్ధపరిచాడు. ఈ ఉదయకాలం నేను ముగిస్తున్నాను. ప్రభు ఒకటే మనకు చెప్పాడు, పిలువబడిన వాళ్ళు, దేవుడు ఆ విందుకు చాలామందిని పిలిచాడు, కానీ ఆ పిలువబడిన వాళ్ళు ఆ విందుకు వాళ్ళు పాత్రులు కాలేదు. శతాధిపతి కూడా, ప్రభు నేను ఇంటికి వస్తానంటే నేను పాత్రుని కాదయ్యా అన్నాడు. ఈరోజు మనం దేనికి పాత్రులు కావాలో బైబిల్ నుంచి క్లుప్తంగా 3 విషయాలు దేవుడు నీ ఎదుట ఉంచాడు. చెప్పండి. నెంబర్ 1, చెప్పాలి, పనివాడు జీతానికి పాత్రుడు కావాలి. నువ్వు పని చేస్తే, దేవుని పని చేస్తే ఒక జీతం ఉంది. నెంబర్ 2, దేవుని ఎదుట నిలబడటానికి పాత్రులు కావాలి. దేవుని ఎదుట ఆ రాజ్యానికి సంపూర్ణులైతేనే ఆయన ఎదుట నిలబడతాం. 3వది, తేజోవాసుల స్వాస్థ్యంలో పాత్రులు కావాలి. ఒక స్వాస్థ్యం దేవుడు నీకు ఇస్తాడు, దానికి కావలసిన యోగ్యత, అర్హత నువ్వు సంపాదించుకోవాలి. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనలందరినీ ఆయన రాజ్యానికి పాత్రులుగా మార్చునుగాక, అర్హులుగా మార్చునుగాక. అందరూ లేచినబడండి, ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకోబోతున్నాం. యేసయ్య మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులు ఆకాశం వైపు చాపి ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మనతో యేసయ్య మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకుని